అందరికీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని మొదటి గడప ద్వారా దర్శనం చేసుకోవాలని ఉంటుంది. కానీ అలా చేసుకోవాలంటే శ్రీవాణి టికెట్ అయినా ఉండాలి, లేదా సేవా ఎలక్ట్రానిక్ ఈ-డిప్లో అయినా సెలెక్ట్ అవ్వాలి. ఈ రెండింటికి అవకాశం దొరకక బాధపడే వారందరికీ టీటీడీ ఒక సువర్ణ అవకాశం తీసుకొచ్చింది. అదే గోవిందకోటి రాయడం. యువతలో భక్తి భావం పెంపొందించాలని టీటీడీ గోవిందకోటి రాయడం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. అంటే 25 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు గోవిందకోటి రాయడానికి అర్హులు. పుస్తకం రాయడం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరిస్తూ గోవింద అనే నామాన్ని కోటిసార్లు రాయడం. ప్రతి పుస్తకంలో 39,600 సార్లు గోవింద అని రాయాలి. అంటే మొత్తం 26 పుస్తకాలను పూర్తి చేస్తే 10,01,116 సార్లు గోవింద నామాలు రాసినట్లు అవుతుంది. అలా రాసిన వారికి బ్రేక్ దర్శనం మరియు వసతి లభిస్తుంది. కోటి గోవింద నామాలను పూర్తి చేసిన వారికి వారి కుటుంబంలోని 5 వ్యక్తులకు శ్రీవారి బ్రేక్ దర్శనం మరియు వసతి లభిస్తుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషలలో ఎలా అయినా రాయవచ్చు. ఈ పుస్తకాలను టీటీడీ బుక్ స్టాల్స్ లో లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో అయినా అందుబాటులో ఉంటాయి. రాయడం పూర్తయిన తర్వాత ఈ పుస్తకాలని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దగ్గర అర్జితం ఆఫీస్ లో సబ్మిట్ చేస్తే మరుసటి రోజు దర్శనానికి అనుమతిస్తారు. గమనిక: కోటి నామాలు రాయడం అనేది ఒక భక్తి ప్రక్రియ. ఈ పుస్తకాన్ని నింపేటప్పుడు భక్తులు స్వామివారిని స్మరిస్తూ మనసుని ఏకాగ్రతతో ఉంచి రాయాలి. దర్శనం కోసం కాకుండా భక్తి మరియు సద్భావం కోసం అని గమనించుకోవాలి. ఓం నమో వెంకటేశాయ.